హాయ్ అండి. ఇది వచ్చేసి మనకు కస్టమర్ అయితే కంప్యూటర్ వర్క్ కోసం అయితే శారీ ఇచ్చారండి. సో వర్క్ అనేది ఇద్దామని చెప్పేసి, సో శారీలో క్లాత్ వచ్చి ఇట్లా వచ్చిందని చెప్పేసి నేనైతే ఇలా ప్లెయిన్ బార్డర్లో ఉంది కదా, ఇలా ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చి అక్కడైతే వర్క్ నడుస్తుంది వేస్తున్నాను. సో అయితే దీంట్లో ఇప్పుడైతే ఇది పీకో ఫాల్ చేయాలండి. సో అందుకని చెప్పేసి నేనైతే చీరని ఒకసారి అంటే బ్లౌజ్ కట్ చేసుకుందామని తీసానండి. దీంట్లో శారీలో తీసేసి పీకో చేద్దామని చెప్పేసి, అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా పళ్ళు సైడ్ వచ్చిందండి. ఇట్లా పళ్ళు సైడ్ వచ్చింది అంతే. కొంతమంది చూడకుండా ఏం చేస్తారంటే ఇట్లా కట్జంగు సైడ్ వచ్చిన ప్లెయిన్ క్లాత్ అనేది ఇట్లా కట్ చేస్తారండి. చూడండి, బ్లౌజ్ అను ఇట్లా కట్జంగు సైడ్ వచ్చిన రెండు క్లాత్ కూడా సేమ్ ఉన్నాయి. కొంతమంది చూసుకోకుండా ఏం చేస్తుంటే కట్జంగు సైడ్ అయితే కట్ చేస్తారండి. కానీ ఒకసారి ఇట్లా మనకైతే పళ్ళు సైడ్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. అయితే ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఒకసారి శారీ మనం కట్టుకుంటాం కదా, అలా కట్టుకొని ఏది కిందికి ఏది పైకి అని చూసుకుంటూ బ్లౌజ్ అనేది ఎటు వచ్చిందో చూసుకొని కట్ చేయాలండి. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే అలా చేస్తాను. ఒకసారి శారీ మొత్తం ఇప్పేసి దానికి బ్లౌజ్ అనేది మొత్తం చీర అంతా గమనించేసి ఏది బ్లౌజ్ అని కనుక్కుంటానండి. ఒకవేళ నాకు తెలియకపోతే కస్టమర్ని ఖచ్చితంగా అడుగుతాను. ఇదైతే అసలు మర్చిపోకండి. మనం ఒకవేళ కనుక కట్ చేసిన సైడ్ కట్ చేసామంటే శారీ అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇటు పళ్ళు సైడ్ కూడా కట్ చేయాలి కాబట్టి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేయండి. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.